బావి దగ్గర ఉన్నాడు. ఎండ వేళ మనం అనుకుంటా ఎండగా ఉంది కదా, ప్రార్థన వెళ్ళకపోతే అనుకుంటాము. ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఆయన మరి ఎండ వేళ 12 గంటల సమయాలలో ఆ బావి దగ్గర ఉన్నారు. ఆ బావి దగ్గర ఉంటే ఎవరు వచ్చారయ్యా అంటే విస్తారమైన జనములల్లా ఒకే ఒకరు వచ్చారు. ఆమె సమరస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక్క ఆమె కోసమై ఎదురు చూశాడు. ఒక్క ఆమె కోసమై ఎండలో ఎదురు చూశాడు యేసయ్య. ఒక్కరి కోసమై ఆయన అదిగో ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ ఒక్కరు ఎవరో తెలుసా? అదిగో అన్య స్త్రీ, సమరయ స్త్రీ. ఆ స్త్రీ ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉంటే, ప్రభు మాట్లాడుతూ ఉంటే ప్రభు మాట విన్న తర్వాత ఆమె తన జీవితాన్ని మార్చుకొని తీసుకొచ్చిన కొండను పగలగొట్టేసి, అదిగో నా గురించి చెప్పావు, మా వాళ్ళు కూడా ఉన్నారు ఊళ్ళని, ఊరందరూ యేసే దగ్గర తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా అంతే. పరిచర్యలో మరి కొంతమంది ఉన్న మన జీవితాలలో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక దేవునికి ఉన్నది అనడానికి సందేహం లేదు. నీ కోసము నా కోసం ఒక ప్రణాళిక ఉన్నది. మన కోసమై విలువైన ఒక ప్రణాళిక పెట్టుకున్నా. మనము నశించిపోకూడదు. మన ప్రయాణము, నీ ప్రయాణం వేరు, నీ యొక్క మార్గం వేరు, నీ ఆలోచన వేరు, నీ యొక్క ఉద్దేశం వేరు. ఎప్పుడైతే నువ్వు అలాగా ఉంటావో దేవుడు కూడా ఆయన చిత్తమంతటిని కూడా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక చిన్న సందేశాన్ని ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. ఏబు గ్రంథము 12వ అధ్యాయము, ఏబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఇంకా సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏబు భక్తుడు పలికిన మాట ఇది. ఊసు దేశములోనే ఏబు భక్తుడు ఉన్నాడు. ఊసు దేశములో 4 దిక్కులలో ఒక దిక్కున ఉన్నాడు. ఏబు అనబడినటువంటి ఈయన గురించి దేవుడు చెప్పాడు ఒక సాక్ష్యం. ఏబు అని ఒక మనుషుడు ఉన్నాడు అన్నాడు. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఇలాగ ఉన్నటువంటి ఏబు గురించి మాట్లాడతా, ఏబు ఆ దేశంలోనే గొప్పవాడిగా ఉన్నాడు. ఏబు ఒక సంతానంలో ఒక 10 మంది పిల్లలు కలిగినటువంటి వాడు. ఏబు ఆస్తిలోనే ఒక ఉన్నతమైన ఆస్తిపరుడుగా ఉన్నాడు. తనకు ఇదిగో మరి ఎంతో పనివాళ్ళు ఉన్నారు. అతని యొక్క స్థితి గొప్పదిగా ఉంది. అతడు గొప్పవాడిగా ఉన్నాడు. అలాంటి జీవితంలో ఏబు అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే హింసింపబడుట, శ్రమలు అనుభవించుట, హింసింపబడుట. ఏమనే మాటకు అర్థంతోనే తన జీవితం కూడా ముడిపడి ఉంది. తన జీవితం కూడా అట్లానే ఉంది. హింసలో ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు, బాధలలో ఉన్నాడు. ఎలాగయ్యా అంటే తన సంతానం అంతా కోల్పోయింది, తన ఆస్తి అంతా పోయింది. తనకు తన యొక్క స్నేహితులందరూ కూడా బాధిస్తున్న ఆ సందర్భం అంతా మనకు తెలుస్తుంది. ఆ భాగం అంతా చూస్తే తన భార్య తన దగ్గరకు వచ్చి, ఇంకా దేవుడు అంటున్నావయ్యా, ఇంకా దేవుడు అంటున్నావయ్యా, ఇక దేవుడిని దూషించి మరణము కమ్మయ్యా అని పలికిన సందర్భం కూడా ఉంది. ఒక్కొక్కసారి పని చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి ప్రయాసపడుతున్నప్పుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో నీవు దేవుని కొరకై నిలబడినప్పుడు కొంతమంది దానిని ముందుకు పానివ్వరు. ఒక మంచి పని కోసం సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి.
ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి, ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంది. కానీ నిలబడినప్పుడు దేవుని మహిమను కన్నులారా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇలాంటి సందర్భంలో తన ఆస్తి, తన అంతగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు, గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. అయితే ఒక శోధన వచ్చింది. ఈ శోధనలో తన పిల్లలందరూ చనిపోయారు, 10 మంది. ఆస్తంతా పోయింది. పోయిన తర్వాత అతడు తన శరీరంలో ఒక సమస్య, ఒక రోగము, ఒక వ్యాధి వచ్చింది. తల నుంచి అది కాలు వరకు తోకం. ఎక్కడ కొంచెం కూడా మంచి లేదు. ఒక చిన్న పెద్ద తీసుకొని పోగుతా ఉన్నాడు. అతడు అలాగ బూడిదలో కూర్చున్నాడు, బాధపడతా ఉన్నాడు. తన బాధ చెప్పడానికి వీలేదంట. ఇలాంటి సందర్భంలో తనకి 3 స్నేహితులు ఉన్నారు. ఒకరు విడిచి ఒకరు తన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, దేవుడే అన్యాయస్తుడే కాదు, నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఎంత కోల్పోయావు, రూపమంతా మారిపోయింది, నీ యొక్క స్థితి అంతా మారిపోయింది, ఏదో నువ్వు చేస్తుంటావు అని అంటే, లేదు నేను ఏ పాపము నేను చేయలేదని తన మాటలతో తన క్రియలతో చెప్పుతున్న ఆ సందర్భాలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం వస్తా ఉంది. తనకు 3 స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. తన వాదన ఎంతో తన దగ్గర ఉంది. అసలుకే కష్టాలలో ఉన్నాడు. అతడు బిడ్డను కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో, అలాంటి ఆస్తులు కోల్పోయిన స్థితిలో ఉండగా అతడు మాట్లాడుతున్న మాటలు చూస్తే గుండెలు పగిలిపోతాయి. అలాంటి సందర్భంలో ఆ యొక్క 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతా ఆ మాటలలో యోబు భక్తుడు చెబుతున్న మాట అది ఏమన్నాయి అంటే, ఇక్కడ 12వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నాడంటే, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుందయ్యా. భూమిని గురించి నువ్వు ధ్యానించు, ఆలోచించు. ఈ భూమి మీద నువ్వు ఉన్నావంటే, ఈ భూమి మీద నువ్వు ఉన్నావు, నేను ఉన్నానయ్యా అంటే ఒక ఆయన ప్రణాళిక, ఆయన ప్రణాళిక నీ దగ్గరకు వస్తుంది. దాన్ని ధ్యానిస్తున్నావు, ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, ఇది పగలు ఏర్పడుతుంది, రాత్రి వస్తుంది. ఇలాగున్నా ఆయన నెలలు కాపాడుతూ, వారాలు కాపాడుతూ, సంవత్సరాలు కాపాడుతూ, ఈ భూమి మీద పోషిస్తూ, ఈ భూమిలో ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలు ఇస్తున్న దానిలో ధ్యానిస్తున్నావా? అది నీకు బోధిస్తుందయ్యా దేవుని గురించి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వచ్చిన మాట, 2వ మాట ఏంటో తెలుసా? సముద్రములోని చేపలు నీకు అవి విపరించును, దానిని విపరించును. దేవునికి స్తోత్రం. 2వ మాట ఏంటో తెలుసా? అంటున్నాడు కదా, చేపలు అంటాడు. ఆ భాగంలో మనం చదువుకుంటే, ఆ భాగంలో మనము జాగ్రత్తగా మనం చదువుకున్న ఆ భాగాన్ని చూసినప్పుడు అంటాడు కదా, ఒక మాట, ఆ మాటను మనం ధ్యానించినప్పుడు అంటాడు. ఆ భాగము 2వ వచనాన్ని మరలా మనం చదువుకుందాము. ఏమంటున్నాడంట? సముద్రములోని చేపలను దాన్ని వివరించని. మన అంశం ఏంటంటే, చేపను అడిగితే అది నీకు వివరించును. అది మన అంశం. ఎవరిని అడగాలంట మనం? చేపను అడిగితే అవి నీకు వివరిస్తాయి అంట. అవి నాకు అవి మనకి తెలియజేస్తాయి అంట. చేపను అడిగేవా ఎప్పుడైనా? మనం చేపను అడగం, కానీ చేపను తింటాం మనం. కానీ ఇక్కడ ఏ భక్తుడు అంటున్నాడు, నువ్వు చేపను అడిగితే అవి నీకు వివరించును అంటాడు. ఏంటంట? దేవుని గురించి చేపలకు తెలుసు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని గురించట, దేవుని గురించి చేపలకు తెలుసు కాబట్టి అవి వివరిస్తాయి. 2వది అందులోనే మనం చదువుకుంటే, చేపలు దేవుడు చెప్పినట్లుగా విన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేపలట దేవుడు చెప్పినట్లుగా విన్నాయట. అవి అందుకోసమే అవి అడగమంటున్నాడు. చేపను అడిగితే అవి నీకు వివరిస్తాయి. మనుషుడు దేవుడు చెప్పినట్టుగా వినలేదు, కానీ చేపలు అంట దేవుడు చెప్పినట్టుగా విన్నాయి అంట. అది ఈరోజు మన అంశం. అందుకోసమే
అందుకోసమే మొదటిది మనము ధ్యానిస్తే యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ అది యోనాను కక్కివేశాడు. యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడంటే దేవుడు నినివే పట్టణం వెళ్ళు. నినివే పట్టణంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు కుడికి ఎడమలకు తిరిగినటువంటి వాడు. అక్కడికి వెళ్ళి నా గురించి చెప్పు, నా మాటలుగా చెప్పు, వాళ్ళ పాపము ఎక్కువైపోయింది, ఆకాశం అంటుతుంది, వాళ్ళ దేశం మీదకి నినివే పట్టణం మీదకి ఒక దుర్గత రాబోతుంది, ఒక నాశనం రాబోతుంది, ఒక తెగులు రాబోతుంది, నువ్వెళ్ళి చెప్పు అన్నాడు. విన్న తర్వాత సరే రెడీ అయిపోయాడు, ప్రయాణమై ఆ యొక్క ఓడ ప్రయాణం చేయాలి. ఆ దినాలలో ఓడ నినివే పట్టణానికి ఎక్కాల్సినటువంటి ఓడను తర్షీషు పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కేశాడు. అంటే దేవుని మాట వినలేదు యోనా. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే వెళ్ళు, ఆ ప్రజలకు అక్కడికి వెళ్ళి చెప్పు అనంటే వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్ళాడట? తర్షీషుకు వెళ్తున్నాడు. ఆ ఓడకి కూర్చున్నా, ప్రయాణం అయిపోతుంది, వెళ్ళిపోతా ఉంది. మంచులోకి వెళ్ళగానే గాలి అదిగో ఎక్కువైపోతా ఉంది, సముద్రము ఉప్పొంగుతా ఉంది, అలలు అదిగో పైకెత్తి పడతా ఉంది. ఇలాగ చూస్తా ఉంటే ఓడ తల్లకిందులైపోతా ఉంది. ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు తమ తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకున్నారు, చచ్చిపోతామేమో, ఈ యొక్క ప్రయాణంలో అపాయం ఉందనుకొని. అలాంటి సందర్భంలో ఆ యొక్క ఓడ నావికుడు భయపడుతూ ఎంతగా ప్రయత్నించాడు దానిని అదిగో సదును చేయడానికి, మెత్తని చేయడానికి, నిమ్మలం చేయడానికి. అది వాళ్ళ కాలం. అందరిని అంటున్నాడు, ఇక మేము ఈ దేవుడిని ప్రార్థనలో చేయండి అంటే అందరూ చేసుకుంటున్నారు. అయినా ఆగల, చదువులన్నీ పారేశారు, అయినా ఆగల. ఇంకా ఏం చేద్దాం ఏం చేయలేని పరిస్థితుల్లో అదిగో ఆ యొక్క పై నుండి కిందకి అంతా చూస్తా ఉండగా అక్కడ అడుగు భాగంలో నిద్రపోతున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యోనే. పోయి నిద్రపోతే నీకేమొచ్చింది? లేచింది దేవునికి ప్రార్థన చేయి. అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అసలు ప్రయాణం ఏంటి? నిజంగా ప్రయాణం చేసే వాళ్ళందరూ అడుగుతాడు అంటానే, ఎక్కడికైతే టికెట్ తీసుకున్నాడు అంతేగా. కానీ ఎక్కడ అడుగుతున్నాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ ప్రయాణం ఏంటి? ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుని మాట వినుకోకుండా ఇదిగో తార్షీషుకు వెళ్తున్నటువంటి వారి జీవితంలో ఒక గొప్ప తుఫాను వచ్చింది. ఈ తుఫాను అలలతో చిక్కబడి ఉన్నాడు, ప్రాణప్రాయ మధ్యలో ఉన్నాడు. అతడు అలా ఉన్నప్పుడు అంటున్నాడు కదా, అయితే చెప్పేశాడు, నేనంటే ఇది రాగా, నేను దేవుడు ఒకసారి వెళ్ళమంటే నేను ఒకసారి, నేను దేవుడి మాట అనుకోకుండా వెళ్తున్నాను అన్నాడు, చెప్పేశాడు. ఇవి చెప్పినప్పుడు అన్నాడు కదా, ఇదిగో ఒక సీట్ వేశారు, ఏం పేరు వచ్చింది, ఏం చేయమంటే ఎత్తి సముద్రంలో పడేయమంటావా, లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం అన్నట్టు పడేయండి. ఈ పడేసే టైంలోనట దేవుడు అన్నట ఒక మత్స్యము, ఒక చేపకు ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏమన్నా అంటే, చేప నువ్వు వెళ్ళి అదిగో అక్కడ ఉన్నటువంటి నా బిడ్డ వస్తున్నాడు, నా సేవకుడు వస్తున్నాడు, ఇదిగో అతన్ని మింగు కానీ చంపబాక, మింగు కానీ చంపబాక. అతను మింగేసాయంటే మింగేసిందట. తీసుకెళ్ళి ఎక్కడయ్యా అంటే నినివే పట్టణానికి తీసుకెళ్ళి ఆ ఒడ్డున వెళ్ళి అక్కడ కక్కేసి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందుకోసమే నువ్వు చేపను అడిగితే ఆ చేప చెప్పింది ఏమన్నా అంటే, అదిగో నినివే పట్టణానికి ఇదిగో వెళ్ళమన్నటువంటి యోనేలేదు, కానీ చేప వెళ్ళిందని చెప్పింది. అదిగో ఆ చేప దగ్గర నేర్చుకోమంటున్నాడు బాబు. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగే ఈ రాత్రికాల సమయంలో ఎవరు దేవుని మాట వింటున్నారో వారి జీవితాలలో కార్యాలు ఉన్నాయి, వారి జీవితాలలో మేలు ఉన్నాయి, వారి జీవితాల్లో అద్భుతాలు ఉన్నాయి, వారి జీవితాల్లో ఆశ్చర్యాలు ఉన్నాయి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఉన్నాయి. ఎవరు దేవుని మాట వింటున్నారో వారి కుటుంబాన్ని దేవుడు చూస్తాడు, వారి బిడ్డలను దేవుడు చూస్తాడు, వారి యొక్క అవసరతలు దేవుడు చూస్తాడు, వారి కష్టాలు దేవుడు చూస్తాడు, వారి కన్నీటిని దేవుడు చూస్తాడు, వారి ఇబ్బందులు దేవుడు చూస్తాడు. వారి కోసమే దేవుడు ఒక ఫలము దాచిపెట్టాడు. అది నీకు తెలియదు. వింటున్నగానే వెంటనే కార్యాలను జరుగుతాయి. దేవునికి స్తోత్రం. విని జీవితాలలో అలజడి ఉంది, విని జీవితాల్లో ఆటుపోతుంది, విని జీవితాల్లో నష్టం ఉంది, విని జీవితాలలో ఎన్నో రకాల తుఫాను
ఈరోజు కనబడకపోతుందేమో, కానీ అది మనకి రాకమనిపి మనం గుర్తెరగాలి. అందుకోసమే అక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, నీవు చేపను అడిగితే అవి నీకు వివరిస్తాయి. ఈరోజు మన జీవితాల్లో ఈ చేప ఏం చేసినది? మింగింది. దేవుడు చెప్పాడు కదా, వెళ్ళి నీవే పట్టణానికి కక్కేసాడు. అక్కడ కక్కేస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ప్రభుని గురించి చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు. ఈ దేశము నాశనం కాబోతుంది, ఈ దేశం పడబోతుంది ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రజలందరూ కూడా మారుమోసు బతుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట విని ఆయనతో తిరుగుతారో, ఆయన మాట వింటారో, ఈ రోజున ఎప్పుడైతే చేప ఎలాగున్నా తనకు ఎంతగా కాపాడిందో, దేవుడు నీ కోసం నా కోసం అంత కాపుదల. ఎండున్నది, వర్షం ఉన్నది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వీటన్నిటిలో కాపాడుతున్నది దేవుడే. దేవునికి స్తోత్రం. చిన్న సమస్య చాలు మనము అల్లాడిపోతాకి. సమస్య మనలో ఉన్న తల నుంచి పాత వరకు ఒక్క నరం అట్ట చెదిరిందంటావా, మన జీవితంలో ఎట్లా ఉంటుంది తెలుసా? ఏమైపోతామో అలాంటి బాధ. ఈ అన్నిటిలో దేవుడు కాపాడుకుంటున్నాడండి, ఈ అన్నిటిలో మనం ఆదరిస్తున్నాడు. అందుకోసమే మొదటిది తెలుసా, యోనా దేవుని మాట వినలేదు, చేప దేవుని మాట విన్నది. చేప విన్నది కనుకనే ఆ నినివే పట్టణమునకు క్షేమము కలిగించాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట విన్నటువంటి కుటుంబాలు క్షేమం ఉంది. దేవుని మాట విన్న కుటుంబాలలో అదిగో కాపుదల ఉంది. దేవుని మాట విన్న బిడ్డల జీవితాలలో ఆశీర్వాదం ఉన్నది. అది చేపను అడిగితే వివరిస్తుంది. దేవునికి స్తోత్రం. రెండో మాట మనం చదువుకుందామా? రెండో మాట లూకా సువార్త 24వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకుందామా? యోబు గ్రంథంలో చదువుకున్నట్లుగా చేపను అడిగితే అవి మీకు వివరిస్తాయి అంటే రెండో మాట, రెండవ పాయింట్ మనం చదువుకుంటే 24-41-42 వచనం. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక యేసయ్యను చూస్తూ, యేసయ్య భూమి మీద నుండి ఆయన అది సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచాడనే సత్యాన్ని వాళ్ళకి అట్లా నమ్మకానికి లేకుండా ఆశ్చర్యం కలిగిస్తుందంట. వాళ్ళ జీవితాలలో నమ్మలేకపోతున్నారంట, ఆశ్చర్యం కలిగిస్తుందంట. అలాంటి సందర్భం లేచట అదిగో శిష్యులందరూ ఒకసారి ఉన్నారు. యేసయ్య లేచాడని చెప్తుంటే భయపడుతున్నారు. యేసయ్య లేగుతాడా? ఇంతగా ఆయనని కట్టుదిట్ట చేస్తే, ఇంతగా అదిగో సీలేస్తే, బండలు పెడితే ఆయన అలాగునా అదిగో ఆ యొక్క 3 బ్రేకుల మీద వేలాడేలా చనిపోతే రాలేగుస్తాడు అని నమ్మలేక ఆశ్చర్యపడుతుంటే ఇలాంటి సందర్భములనంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, ఏమని? మీ వద్ద ఏదైనా ఆహారం ఉన్నదా అని అడిగేది ఒక ఆయనే, యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అన్నం తిన్నావా అనేది ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కడే. అన్నం తింటావా అనేది యేసయ్య ఒక్కడే. ఆహారం పెట్టేది యేసయ్య ఒక్కడే. ఆహారం మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తింటున్నామంటే ఆయన ఇచ్చింది. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, లేకపోతే ఏదైనా చేస్తున్న ప్రయత్నమా, అది దేవుడు ఇచ్చిందే. అక్కడ వాళ్ళంట అలాంటి నమ్మకము అపనమ్మకాల మధ్యలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట, ఏమని? ఏమైనా ఉందా ఆహారము అని అడిగాడట. అయితే వారు కాల్చిన చేప దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ చేపలు ఉన్నాయంట దగ్గరే? కాల్చినవి ఉన్నాయంట. కనుక వారు దాన్ని ఏం చేశారంట? ఆయనకిచ్చిరి. కనుక ఏ చేప అని కావాల్సి వచ్చింది? కాల్చినవి. పచ్చివి చాలా ఉంటాయి, చాలా పచ్చి ఉంటాయి చేపలు, కానీ అవి తినడానికి మనకు ఉపయోగపడతాయి. ఏ చేప కావాలంటే ఆయనకి? కాల్చినవి. అది ఎలాగా? అది కొయ్యబడిన తర్వాత, లేకపోతే దానిని అది చనిపోయిన తర్వాత, కాల్చబడిన తర్వాత అవి ఉపయోగపడుతున్నాయి, రుచిగా ఉపయోగపడుతున్నాయి. కాల్చిన చేప అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాస జీవితంలో ఒక త్యాగం చేస్తారు చూసావా, ఒక సమర్పణ చేస్తారు చూసావా, ఒక దేవుని సన్నిధిలో నిలబడతారు చూసావా. ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నా ప్రభు సంఘము, నా ప్రభు కోసము, నా కుటుంబము, మేము అంకితం అయిపోతామని త్యాగం చేస్తారు చూసావా. వాళ్ళు ఆయనకు ఉపయోగపడేవాళ్ళు. చెప్పడం
ఆయన తిన్నాడు. తిన్న సందర్భాలు కొన్ని అందరికి పెట్టాడే కానీ తినలేదాన్ని ఎక్కువసేపు. ఆయన తన శిష్యులకి ఏమో ప్రజలకు పెట్టాడే కానీ ఎక్కువ తినలా. ఇక్కడ కాల్చిన చేప ఆయన భుజించిన రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? త్యాగం అనేది చాలా అవసరం. అయిపోవచ్చింది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చేప కావాలంట? పెద్ద పక్కిలు కాదు, చేతి పక్కిలు ఉంటాయి కొన్ని. అసలు కొన్ని పక్కిలు కొన్ని ఉంటాయి. అసలుకి చేప అంతా ముల్లే ముల్లే. కొన్ని జల్లలు ఉంటాయి, జల్లంత పట్టుగా కానీ మణిగారు ఏం చేస్తాయి? అదిగో తెలుసు, ముళ్ళు పుచ్చుకుంటే, కొన్ని చేపలు పుచ్చుకుంటే, కొన్ని చేపలు ఏం చేస్తాయంట? ఆ చేప పుచ్చేస్తుంది. కానీ అది ఏమవ్వాలి తెలుసా? ఎరవబడి కాల్చబడాలి, అగ్నిలోకి వెళ్ళాలి. అగ్ని అంటే శ్రమ. ఈ శ్రమ ద్వారా మంచబడుతుంది, మంచవుతుంది, ఆ రూపం మారిపోతుంది. ఇప్పుడు ఒక ఆకారం వచ్చింది. ఆయనకు ఉపయోగపడేటువంటి చేప అయిపోయింది. దేవునికి స్తోత్రం. రెండో శాపం ఏంటో తెలుసా? రెండో చేప త్యాగం చేసిన చేప ఆయనకి కావాలి. దేవునికి స్తోత్రం. అక్కడ వచ్చి వెళ్ళిపోతానయ్యా, నా వల్ల ఏమవుతాయి, నేనే పాడుతాను అంటే ఆ పాడతానికి నా వల్ల ఏమవుతాయి అంటే ఏ వల్ల? నీ వల్ల ఉపయోగం అయిందంటేనే దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు, మనం కూర్చోబెట్టాడు ఇక్కడ. నీకోసం నా కోసం ప్రణాళిక ఉంది. త్యాగం అనేది చాలా. ఆ స్త్రీ యేసయ్య ఎక్కడున్నాడు ఎత్తుక్కుంది. యేసయ్య సీమోని ఎంత చర్మకారుడైన సీమోని ఎంత ఉన్నాడని అర్థం తీసుకొచ్చింది. విలువైనటువంటిది, తన సంపాదనలో కూడిన అంతటిని తీసుకొచ్చింది. అది చాలా విలువైన తొప్పుతో కొడుకున్నది. తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసింది. ఆ బుద్ధిని పగలగొట్టి యేసయ్య తల మీద పోసి ఆ ఇల్లంతా శ్వాస చేసింది. దేవునికి స్తోత్రం. త్యాగం అంటే అక్కడ శిష్యులన్నారు, ఎందుకు ఎంత అర్థం చేస్తున్నాం, ఎందుకు ఎంత పాడు చేసావు, ఈ ధనమంతా కూడా డబ్బులు ఇస్తే బీదలకు ఇవ్వచ్చు కదా. బీదల మీద వారికున్న ప్రేమ కాదని రాయబడింది. దేవునికి స్తోత్రం. త్యాగం వేరు. నా సంఘం అంటే, నా కుటుంబం అంటే, నా బిడ్డలంటే, అదిగో నా వాళ్ళంటే దేవుని తల్లిదండ్రుల త్యాగం. ఎస్తేరు కూడా త్యాగం చేసింది. ఏంటో తెలుసా? నేను నా యొక్క చలికత్తులను 3 రోజులు అన్న పానములు మాంతం మానకూడదు. రోజుగారికి తెలిస్తే ప్రాణాపాయం. అన్నం తింటలేదని తెలిస్తే ప్రాణాపాయం. అసలుకి అన్న పానములు మాని 3 దినాలు ఉపవాసం ఉంది ఎస్తేరు తన ప్రజల కోసం. దేవునికి స్తోత్రం. అది రాయబడిన మాట ఏంటో తెలుసా? అదిగో నేను రాజు ఎక్కడికి వెళ్తాను, ఏది జరిగితే అది జరగని, కానీ నేను మాత్రము నా ప్రజల కోసము వెళతాను. త్యాగం చేసింది. ఎల్లకూడని టైంలో వెళ్ళింది. రాజుగారి సింహాసనం మీద కూర్చొని, రాజు ఆసనం మీద కూర్చొని ఒక దండము తన దగ్గరుంటే అది పట్టుకొని ఉన్నాడు. రాణి అని ఎస్తేరు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీ మనమేంటి, ఏ దేని కోసం వచ్చావో, ఎంత సహాయమో అడుగుతూ ఉన్నాడు. రాజ్యంలో సగమైనా నీకు ఇస్తానని ప్రామిస్ చేశాడు. దేవునికి స్తోత్రం. త్యాగములకు దేవుడు మార్గాలు దొరుకుతాడు. ఒక త్యాగం చేసావా, ఒక జీవితాన్ని త్యాగం చేసావా, ఎవరి కాలం సమర్పించావా, దేవుని కోసం నిలబడ్డావా, దేవుని కోసం నిందలు అనుభవించావా, దేవుని కోసం బాధలు అనుభవించావా, నీ కుటుంబం కోసము నిలబడ్డావా, నీ కోసం నీ కుటుంబానికి మరలా ఒక తరము తర్వాత ఒక తరానికి దేవుడు ఒక మార్గాన్ని, ఒక త్రోవలు ఏర్పరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశామాషికైనటువంటి పరిచర్యమే దేవుడు అంటే గొప్పది. దేవుని మాట అంటేనే గొప్పది. అందుకోసం అంటున్నాడు అక్కడ, నీవు చేపను అడిగితే అది నీకు వివరించును. ఒకటి మాట విన్నానని చెబుతుంది చేప. రెండవది నేను కాల్చబడ్డాను, త్యాగం చేశానని చెబుతుంది. దేవునికి స్తోత్రం. కనుక 4 ఉన్నాయి. వీటిలో 2 చూసుకున్నాము. 2 కంటిన్యూగా మనము శనివారం ముందుకు వెళ్దాం. అంతేనా? శ్రావణి నువ్వు కదా. కాబట్టి దేవుడు తన కృప చేత ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక.